భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఇండియా బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్, డచ్ వారికి కాలనీస్గా ఉండేది. కాలనీస్ అంటే మనము ఒక వస్తువు ఉత్పత్తికి కావలసిన ముడి సరుకుని సప్లై చేస్తాము మరియు ఫైనల్గా ప్రిపేర్ అయిన గూడ్స్ కూడా మనకి అమ్ముతారు. మన దేశీ ఇండస్ట్రీ చేతి వృత్తులు కావటం వలన మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. 1840స్లో స్లేవరీ రద్దు చేయడం వలన ఇండియా నుంచి కూలీలుగా ఇండియన్స్ని వేరే వేరే ప్రాంతాలకు తీసుకువెళ్ళారు. అలా మన భారతీయ సంతతి ఆయా దేశాల్లో పర్మనెంట్గా సెటిల్ అయ్యారు. భారత సంతతి ఎక్కువగా సెటిల్ అయిన టాప్ 10 కంట్రీస్ని మనం చూద్దాం. మొదటిగా మారిషస్. ఇది ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. ఇది ఇండియన్ ఓషన్లో ఉండే ఒక ఐలాండ్. ఈ దేశం బీచెస్కి, రీఫ్స్కి ప్రసిద్ధి. పాపులేషన్ 12 లక్షల పైన ఉంది. ఇందులో 68.3% భారత సంతతి ప్రజలు ఉన్నారు. 2. గయానా. ఇది సౌత్ అమెరికాలోని ఒక కంట్రీ. ఇది ఒక పేదరిక దేశము. ఈ దేశ ఎకానమీ అంతా అగ్రికల్చర్, మైనింగ్ మీద ఆధారపడి ఉంది. పాపులేషన్ 7,67,000 మంది ఉన్నారు. ఇందులో 43% భారత సంతతి ప్రజలు ఉన్నారు. 3వది ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఇది ఒక కరేబియన్ కంట్రీ. ఇది ఒక ధనిక దేశము. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఈ దేశ ఎకానమీకి గల కారణం. పాపులేషన్ 13 లక్షలు. ఇందులో 40.2% భారత సంతతి ప్రజలు ఉన్నారు. 4వది ఫిజీ. ఇది సౌత్ పసిఫిక్లోని ఉండే ఒక ఐలాండ్ కంట్రీ. ఇది డెవలప్డ్ కంట్రీ. ఇక్కడ ఉండే పాపులేషన్లో 40.1% భారత సంతతి ప్రజలు ఉన్నారు. 5వది యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇది ఒక మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియన్ కంట్రీ. ఒక డెవలప్డ్ కంట్రీ. ఎకానమీ ఆయిల్ మీద ఆధారపడింది. ఇందులో పాపులేషన్ భారత సంతతి 40% ఉన్నారు. 6వది రీయూనియన్, ఒక ఐలాండ్ ఫ్రాన్స్లో అంతర్భాగం. ఇది ఈస్ట్ ఆఫ్రికాలో ఇండియన్ ఓషన్లో ఉంది. ఇది యూరోపియన్ యూనియన్లో భాగం కూడా. ఇక్కడి పాపులేషన్లో 28% భారత సంతతి ప్రజలు ఉన్నారు. 7వది సరినామ్. ఇది సౌత్ అమెరికాలో ఉంది. ఇది ఒక డెవలపింగ్ కంట్రీ. ఇక్కడ పాపులేషన్లో 27.4% మంది భారత సంతతి వారు ఉన్నారు. 8వది కువైట్. ఇది మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియన్ కంట్రీ. ఇది 4వ అతి ధనిక దేశం. ఇక్కడ పాపులేషన్లో 21.6% భారత సంతతి ప్రజలు ఉన్నారు. 9వది సెయింట్ విన్సెంట్ అండ్ గ్రీనాడైన్స్. ఇది ఒక కరీబియన్ కంట్రీ. ఇది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన దేశం. ఇది అన్డెవలప్డ్ కంట్రీ. ఇక్కడి పాపులేషన్లో 19.7% మంది భారత సంతతి ప్రజలు ఉన్నారు. 10వది బహ్రెయిన్. ఇది ఒక ఐలాండ్ కంట్రీ. ఇది మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియన్ కంట్రీ. బాగా డెవలప్ అయిన కంట్రీ. ఇక్కడ పాపులేషన్లో 19% భారత సంతతి ప్రజలు ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.